స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. సన్నిధి చేరి పాడెదము, సన్నిధి చేరి పాడెదము, సదయుడాని నామమును స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. ఆ ఆ Today's Mass intentions for the good health of Sister Mary Sheila, offered by family members. Thanksgiving and special intentions of family members offered by a devotee. Thanksgiving Mass for the holy souls in purgatory for favors received by St. Anne's Sisters of Firangipuram, offered by St. Anne's Sisters of Firangipuram. Deliverance from evil spirits, offered by G. Yona. ప్రైజ్ లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలి కార్యక్రమాన్ని ఒక భక్తురాలు స్పాన్సర్ చేస్తుంది. దేవుడు ఆ కుటుంబంలో, ఆమె జీవితంలో, వారి పిల్లల జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములకు కృతజ్ఞతగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మరి వారి యొక్క ప్రార్థన విన్నపం ఏంటంటే, దేవుడు వారి పిల్లల్ని మంచిగా సెటిల్ చేయాలని, బంగారు భవిష్యత్తును అనుగ్రహించాలని ప్రార్థన చేయమని కోరుకుంటున్నారు. మరి ఈ దివ్య పూజా బలిలో పాల్గొంటున్న మీ అందరూ కూడా ఆ కుటుంబం కోసం, వారి పిల్లల కోసం, వారి పిల్లల మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన చేయమని మేము విన్నపం చేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మార్చి నెల 30వ తారీఖులో మనం ప్రవేశించాం. పవిత్రమైన వారములో మనం ప్రవేశించాం. ఈ పవిత్రమైన వారములో యేసు ప్రభు యొక్క శ్రమలను, పాటులను మరింత దగ్గరగా ధ్యానం చేసే గొప్ప పవిత్రమైనటువంటి సమయం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి వారంలో ఆ గొప్ప దేవుడు మన కోసం పడినటువంటి బాధలు, శ్రమలను ధ్యానం చేస్తూ ఆయనలాగా జీవించడానికి, ఆయన యొక్క శ్రమలలో, బాధల్లో పాలు పంచుకొని ఆ ఉత్థాన క్రీస్తు యొక్క దీవెనలను పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మనం చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకొని ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో నన్నును నా కుటుంబాన్ని దీవించండి. ఈ వాక్యాన్ని, ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్న గురువులను దీవించండి. ఈ దివ్య పూజా బలి ద్వారా నా పాపములన్నీ కూడా తొలగించి, శాపములన్నీ కూడా తొలగించి, ఈ దివ్య పూజా బలి ఆశీర్వాద దీవెనలు నా మీదను, నా కుటుంబం మీదను హేరాళముగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, అనారోగ్యముతో ఉన్నటువంటి బిడ్డలను దీవించండి. వ్యాధి బాధలతో ఉన్న వారిని దీవించండి. సంపూర్ణ విడుదల, స్వస్థత దయచేయమని మన నాథుని క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికై ఉండడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలమని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, వినయాత్ములమై నీకు మొరపెట్టుకొనుచున్నాము. నీ దయ కొరకే అర్థించుచున్నాము. తపోదీక్ష ద్వారా మా మనస్తత్వములో మార్పు తెచ్చుకొని చిత్తశుద్ధితో పుణ్యక్రియలయందు నిమగ్నము అగుదుముగాక. నీ కట్టడలను తూచా తప్పక పాటించుచు పాస్కా మహోత్సవమును యోగ్యమైన విధముగా నిర్వహించుకును భాగ్యమును దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకుల ఆలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభు నన్నెన్నుకొని తన సేవకునిగా నియమించెను. అతడు నాకు పదునైన కత్తి వంటి వాక్కు నొసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు గాను తన అమ్ముల పొదిలో దాచెను. అతడు నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను. నేను నిరర్ధకముగా శ్రమపడి తిని నా బలమునంతటినీ వినియోగించినను ఫలితము సాధింపజాలజైతునని నేను అనుకొంటిని. కానీ ప్రభు తప్పక నా కోపు తీసుకొనును, నా కృషికి గాను నన్ను బహూకరించును. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభు నన్ను ఎన్నుకొనెను. యాకోబును తన వద్దకు కొనివచ్చుటకు గాను, ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుటకును అతడు నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభు నాకు కీర్తిని దయచేసెను. నా బలమునకు కారకుడతడే. ప్రభు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయ్యా నా మంచి యేసయ్యా. నీ బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయ్యా నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా. చెట్టను వీడి మంచిని పెంచి శాంతిని ప్రేమించనేర్పుమయ్యా. నీతిమంతుడను కనిపెట్టువాడా నింతారహితముగా జీవింతును, నింతారహితముగా జీవింతును. నీ బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయ్యా నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందిరుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుంచి 38వ వచనం వరకు. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను. అంతటా ఆయన శిష్యులు ఆయన ఎవరిని గురించి ఈ మాట చెప్పునో అని సందేహించుచు ఒకరి వంక మరి ఒకరు చూచుకొనసాగిరి. శిష్యులతో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమున ఆనుకుని కూర్చునియుండెను. యేసు ఎవరిని గురించి ఈ మాట చెప్పునో అడుగమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు అట్లే యేసు వక్షస్థలమున వంగి, ప్రభూ, అతడెవడు అని ప్రశ్నించెను. నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చేదనో అతడే అని యేసు సమాధానమిచ్చి ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కారియేతు కుమారుడగు యూదాకు ఇచ్చెను. ఆ ముక్కను అందుకున్నంతనే సైతాను వానిని ఆవరించెను. అప్పుడు యేసు వానితో, నీవు చేయనున్నది వెంటనే కానిమ్ము అని పలికెను. యేసు ఏ ఉద్దేశముతో ఈ మాట పలికెనో భుజించు వారిలో ఎవ్వరునూ గ్రహింపలేదు. యూదా వద్ద డబ్బుల సంచి ఉన్నందున యేసు వానితో, పండుగకై తమకు అవసరమైనవి కొనుమనియో లేక పేదలకు ఏదేని ఇమ్మనియో చెప్పుచున్నాడని కొందరు తలంచిరి. యూదా ఆ రొట్టె ముక్కను తీసుకుని వెంటనే బయటికి వెళ్ళిపోయెను. అది యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరపబడిన ఎడల దేవుడను తన యందు ఆయన మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. బిడ్డలారా, నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని
యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. అందుకు సీమోను పేతురు, ప్రభూ, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగెను. నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు, కానీ తరువాత రాగలవు అని యేసు చెప్పెను. ప్రభూ, ఇప్పుడు మీ వెంట నేను ఎందుకు రాలేను? నేను మీ కొరకు నా ప్రాణములైన ఇచ్చెదను అని పేతురు పలికెను. అందుకు యేసు, నీవు నా కొరకు ప్రాణమును ఇచ్చెదవా? కోడి కుయ్యక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషములోని భాగము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఈ వాక్యాన్ని వినడానికి ముందు మనకు కావలసినటువంటి మంచి మనస్సును దయచేయమని, విశ్వాసాన్ని బలపరచమని, విశ్వాసము ద్వారా మనలో నూతన కార్యాలు జరిపించమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రం. ఈ పవిత్ర వారములో మేము ప్రవేశించి ఉన్నాం. ఈ పవిత్ర వారమంతా మీ శ్రమలను, పాటలను ధ్యానం చేస్తుండగా నా హృదయాంతరంగములో ఉన్నటువంటి చెడును తొలగించి, బాధలు తొలగించి, విశ్వాసాన్ని బలపరిచి, మరింత ఎక్కువగా హృదయ పరివర్తన చెంది మీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని వాక్యం వింటూ ఉండగా నాలో ఉన్న బాధలు, సమస్యలు, ఆటంకాలు తొలగించి మీలో ఇంకా ఎక్కువగా మమేకమై జీవించే భాగ్యాన్ని దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కొక్కసారి మనకు శత్రువులు ఎక్కడి నుంచో రారండి. కేవలం మన ఇంటిలో నుంచే వస్తారు. మన పక్కనే ఉంటూ ఉంటారు, మనతోనే ఉంటూ ఉంటారు, మనతోనే తింటూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. వాళ్ళలో కొందరు మన మేలు కోరేవాళ్ళైతే మరికొందరు మన కీడు కోరేవాళ్ళు కూడా ఉంటారు. భారతదేశ చరిత్రను చూసినట్లయితే భారతదేశానికి స్వతంత్ర్యం ఒక వ్యక్తితో ప్రారంభమైంది, మహాత్మా గాంధీ. ఉప్పు సత్యాగ్రహాలు, అనేకమైనటువంటి నిరసనలు చేసి స్వతంత్రం వచ్చేంత వరకు పోరాడినటువంటి వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి. ఎలాంటి వెపన్స్ లేనటువంటి వ్యక్తి, అహింసను కాదనుకున్నటువంటి వ్యక్తి, హింసను కాదనుకున్నటువంటి వ్యక్తి, అహింస సిద్ధాంతాలను పాటిస్తున్నటువంటి వ్యక్తి. ఇతర దేశస్థులు, బ్రిటిష్ వారు, శత్రువులు ఆయనను చంపడానికి చాలా సులువైనటువంటి మార్గం. ఎందుకంటే ఆయన దగ్గర ఎలాంటి యుద్ధ సామాగ్రి లేదు, వెపన్స్ ఏమీ కూడా లేవు. సాధారణమైనటువంటి వస్త్రాలు ధరించి ఈ యొక్క స్వతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించాడు. కానీ అలాంటి ఒక వ్యక్తిని చంపడానికి బ్రిటిష్ వారు భయపడ్డారు, శత్రువులు భయపడ్డారు. చంపడానికి ఎవరు ముందుకు రాలేకపోయారు. ఒక వ్యక్తి, ఏ ఆయుధాలు లేనటువంటి వ్యక్తిని చంపడానికి భయపడ్డారు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, ఆయన ప్రారంభించినటువంటి ఉద్యమం కావచ్చు,
అయితే చివరికి వేరే దేశస్తులు బ్రిటిష్ వారే చంపడానికి భయపడినటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన కాల్చి చంపింది శత్రువులు కాదు, బ్రిటిష్ పీపుల్ కాదు, కేవలం మన దేశంలో ఉండి ఆయనతో ఉన్నటువంటి వ్యక్తులే ఆయన్ను కాల్చి చంపారు. అలాగే మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ పేదలకు ఎన్నెన్నో కార్యాలు చేసింది. ఆమె పరిపాలనా కాలంలో ప్రజలందరూ సత్యశ్యామలంగా ఉన్నారు. ఎవరు ఇవ్వలేనటువంటి మంచి పరిపాలనను ఆమె ఇచ్చింది. చివరికి ఆమెను చంపినటువంటి వ్యక్తులు పరాయి దేశం వాళ్ళు కాదు, శత్రు దేశం కాదు, మన దేశంలో ఉన్న వాళ్ళే ఆమెను చంపారు. ఆమె తర్వాత ఆమె కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ కూడా మన దేశస్తుల ద్వారానే హతమైపోయాడు. దీన్ని బట్టి శత్రువులు ఎక్కడి నుంచో రారు, మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు. ఎప్పుడు ఏ సమయంలో ఎవరు ఏ విధంగా మారుతారనేది తెలియదు. కాబట్టి ప్రభు ఎప్పుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు, మెలకువతో ఉండండి అంటున్నాడు. ఈరోజు 12 మంది శిష్యులు ఒక చోట చేరినప్పుడు యేసు ప్రభు జరగబోయే సంఘటనలన్నిటిని కూడా ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాడు. మీలో నన్ను ఒకరు శత్రువుల చేతికి అప్పగిస్తారు అని అన్నప్పుడు ఎవరు నేనా అనుకుంటున్నటువంటి సందర్భం యేసు ప్రభు ముందుగానే గ్రహించుతూ ఉన్నాడు. మనుషుల యొక్క ఆలోచనలను గుర్తించగలిగినటువంటి శక్తి ఆయనకుంది. ముందుగానే వారిలో ఉన్నటువంటి పన్నాగాలను గుర్తించే దేవుడు, నన్ను త్వరలో ఒక వ్యక్తి శత్రువులకు అప్పగింపనున్నాడు, అది త్వరగా కానియండి అని ఆయనే చెప్తూ ఉన్నాడు, ఆయనే సహకరిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియ సహోదరులారా, యేసు ప్రభువును శత్రువులకు అప్పగించింది యూదులు కాదు, ప్రధానార్చకులు కాదు, ధర్మశాస్త్ర బోధకులు కాదు. ఆయనతో ఉంటూ, ఆయనతో తింటూ, ఆయనతో తిరుగుతూ, ఆయన చేసిన అద్భుత కార్యాలు చూస్తున్న ఆ 12 మంది శిష్యుల్లో ఒకడగు యూదా ఇస్కారియోతే ఆయనను శత్రువులకు అప్పగించాడు, మరణదండనకు అప్పగించాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన అణువణువున మోసపోయాడు. తన శిష్యులే సర్వస్వమని భావించినటువంటి సందర్భంలో శిష్యులే మోసం చేశారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, పేతురు గారు, ఆవేశపరుడు. నీకోసం సావడానికైనా సిద్ధమయ్యా, ఎవరు మిమ్మల్ని ఏం చేయగలరు అని పలికినటువంటి వ్యక్తి. మరణం దగ్గర పడినప్పుడు, శత్రువుల చేతిలో యేసుప్రభు ఉన్నప్పుడు దూరం నుండి వెంబడిస్తున్నాడు తప్పితే దగ్గరికి వెళ్ళి ఆయన చంపొద్దు అని ఆదుకున్నటువంటి సందర్భము లేదు. శత్రువులు ఈయన కూడా ఆయనలో ఒకడని గమనించినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు బొంకి తన ప్రాణాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తి పేతురు గారు. అంతకుముందు, అయ్యా నీకోసం నేను ఎలాంటి కార్యాలైనా చేస్తాను, నీకోసం నేను సావడానికైనా సిద్ధముగా ఉన్నాను పలికిన ఆ పేతురు గారు కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు నీవెవరో నాకు తెలియదని పారిపోతూ ఉన్నాడు. ఈ విధంగా యేసు ప్రభు ఇటు తన శిష్యులతో మోసపోయాడు, అటు బయట ప్రజలతో, ప్రధాన అర్చకులతో మోసపోతున్నాడు. అయినా కూడా ఆయన అనుకున్నది సాధించేంత వరకు ఆయన ఎక్కడా కూడా విరమించుకోలేదు తన యొక్క ప్రయత్నాన్ని. కారణం ఏమిటంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో నిరూపించుకోవాలని ఒక తపన, మనందరినీ రక్షించుకోవాలని ఒక తపన, మనలో ప్రేమ ఆప్యాయతలను నూరిపోయాలనే తపన, పాపపు సంఖ్యల నుండి విడదీయాలనే తపన, పాప వినాశనము నుండి, శాపము నుండి రక్షించాలనే తపన. ఆ తపన ద్వారానే ఆయన కార్యక్రమాన్ని చివరి వరకు పూర్తి చేసుకున్నాడు, మరణించాడు, మరణాన్ని జయించాడు, మృత్యుంజయుడిగా మనందరినీ కాపాడుతున్నాడు.
కాబట్టి ప్రియ సహోదరులారా, మంచి ఆలోచనలు ఉన్నప్పుడు, మంచి చేయాలనుకున్నప్పుడు మనకు చాలామంది శత్రువులు ఉంటారు, చాలామంది దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. కానీ నీవు దేనికి ఓడిపోని అవసరం లేదు, ఏ విషయంలో కూడా నీవు కాంప్రమైజ్ కానవసరం లేదు. మంచిదైనంత వరకు చేస్తూనే ఉండు. మంచి ఆలోచన వస్తున్నంత వరకు నీ కార్యక్రమాలు నువ్వు చేస్తూనే ఉండు. నీవు చేసే పని దేవునికి ఇష్టమైనదా, ఇతరులకు ఆశీర్వాదకరమైనదమా అని ఆలోచించినట్లయితే నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉంటాడు. నీకు విజయాన్ని సాధించేంత వరకు ఆయన నీకు తోడుగా ఉంటూ నిన్ను సదా కాచి కాపాడుతాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క నీతి మార్గాన్ని మనం అనుసరిద్దాం. ఆయనలో ఉన్నటువంటి నీతి లక్షణాలను మనం తెలుసుకుందాం. ఆయనకి ఇష్టమైన ప్రియమైన బిడ్డలుగా మనం మారడానికి ప్రయత్నం చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రం. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు అనేక శ్రమలు, ఇబ్బందులు నేను అనుభవిస్తూ ఉన్నాను. కుటుంబంలోనే నేను నిరాకరించబడుతున్నా, స్నేహితుల మధ్య నిరాకరించబడుతున్నా, సమాజంలో నిరాకరించబడుతున్నాను అనేక సందర్భాలలో. ప్రభువా, అయినా కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా, మీ యందు నాకున్నటువంటి ఆ నమ్మకాన్ని కోల్పోకుండా ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. నేను తెలుసో తెలియక చేసిన పాపమును క్షమించండి. నా పాపములే మేము సిలువ గాయాల బాధను అధికం చేశాయి దేవా. ఈ పవిత్రమైన వారంలో నేను నా పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి మంచి పాప సంగీతం చేసి నూతన హృదయంతో మిమ్మల్ని నా జీవితంలోనికి, నా కుటుంబంలోనికి ఆహ్వానించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను దీవించండి. ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారిలో ఉన్న బాధలు, సమస్యలు, రోగాలు తొలగించి నూరంతలుగా ఈ బిడ్డలను ఫలింపచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీరాజనం వందనం, నీ సేవకే అంకితం. నా మానసం మందిరం, నీ పూజకే అంకితం. నింగి నేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా. లా 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 లా. నీరాజనం వందనం, నీ సేవకే అంకితం. నా మానసం మందిరం, నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, బలహీనపు స్వభావములమైన మమ్ము కటాక్షించి ఈ అర్పణములను ఆదరముతో అంగీకరింపుము. ఈ దివ్య బలియార్పణము మా పాప కళంకమును కడిగివేసి సత్క్రియల ఆచరణయందు మమ్ము శిరస్థితములను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు తిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీటన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను వణుకుచున్నారు. ఆనంద పరవశులైన భక్తి చాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి దీన భావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయం. స్వస్థత కావాలని ఎదురు చూస్తున్నావా? నీ ఇంటిలో గొప్ప కార్యాలు జరగాలని ఎదురు చూస్తున్నావా? నీ విశ్వాసాన్ని ప్రభువు వైపు ఉంచి, నీ కోసం, నా కోసం రక్తాన్ని చిందించి తన జీవితాన్ని ధారపోసిన యేసు వైపు చూస్తూ ఆ గొప్ప దేవుని యొక్క శ్రమల పాటుల ద్వారా మనము రక్షణను, స్వస్థతను పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకు దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము. మీరు మరల వచ్చి వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభా, ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ఈ మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రత్యేకమైన ఉద్దేశాల కోసం దివ్య పూజా బలి సమర్పించిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఈరోజు ఈ దివ్య పూజా బలిని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి బిడ్డలను, వారి ఉద్దేశాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించాడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ
మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములకై మరణించి మరణాన్ని జయించి సజీవ దేవునిగా మనందరినీ సదా కాచి కాపాడుతున్న ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయుధ ఆరోగ్యము దయచేయునుగాక. ఆమేన్. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం. జీవదేవా ప్రాణదాత, మీకే స్తోత్రము. దీవించయ్యా జాలి నుండి ప్రేమమూర్తి నీ బిడ్డలను. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం. డివైన్ ముత్తంగి టీవీ ప్రేక్షకులకు ఒక ముఖ్య గమనిక. రానున్న గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ ఛానల్ నుంచి ఉదయం మేము ప్రసారం చేస్తున్నటువంటి దివ్య పూజా బలి ఉండదు. 6:30 నుంచి 7:15 గంటల వరకు ప్రసారం చేయబడుతున్నటువంటి దివ్య పూజా బలి ఈ దినములలో మీకు ప్రసారం చేయబడదు. దానికి బదులుగా పవిత్ర గురువారం రోజున సాయంత్రం 5:30 గంటలకి పవిత్ర సాంగ్యాలు ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడతాయి. గుడ్ ఫ్రైడే రోజు అనగా పవిత్ర శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి ఈ కార్యక్రమాలు ప్రత్యక్షంగా ప్రసారం చేయబడతాయి. ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుంచి పునరుత్థాన మహోత్సవ దివ్య పూజా బలి ప్రసారం చేయబడుతుంది. ఈ దినములలో ఎన్ని కార్యక్రమాలు డివైన్ ముత్తంగి టీవీ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి మేము ఇక్కడ నిర్ణయం తీసుకొని ఉన్నాం. ఆ రోజుల్లో మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు వీక్షించాలని, మీ బంధువులకి, మిత్రులకి, ఇరుగు పొరుగు వారికి, మీకు తెలిసిన వారికి అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచాలని, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆన్లైన్లో ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ దివ్య సంస్కారం మా పాప మాలిన్యమును పోగొట్టి మమ్ము పవిత్రపరచును గాక. అది నీ సేవకులమైన మమ్ము నిందారహితలను చేయునుగాక. నేరపూరితమైన మనస్సాక్షితో బంధింపబడిన మేము నీవు కల్పించు రక్షణము ద్వారా మాకు స్వర్గము నుండి పరిష్కారము లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ
శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని దేవుని యొక్క దీవెనల కోసం ఎదురు చూస్తున్న భక్తులారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఏరాళముగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలి సమర్పించినటువంటి వారిని, ఈ దివ్య పూజా బలిని లైవ్ టెలికాస్ట్ చేసినటువంటి వారిని, మరి ముఖ్యంగా ప్రతిరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకొని దేవుని యొక్క దీవెనల కోసం ఎదురు చూస్తున్న మీ అందరినీ రాబోయే కాలంలో దేవుడు గొప్పగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా.